మీరు ఇప్పుడు ఆ జర్నలిస్ట్ దగ్గర ఇన్ఫర్మేషన్ వెరిఫై చేశారా? అది ఎవరు మీరు కనుక్కున్నారా? ఇన్ఫర్మేషన్ అవసరమైనప్పుడు డెఫినెట్ గా వెరిఫై చేస్తామండి. అది పెద్ద కష్టమైన పనేం కాదండి. జర్నలిస్ట్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందా లేదా అనేది కనుక్కోవడం పెద్ద కష్టమైన పని కాదు. కానీ ఈ ట్యాప్ చేయబడుతున్నాయి వాళ్ళ ఫోన్లని ఏ వ్యక్తులైతే మనం అంటున్నామో ఆ ముగ్గురు వ్యక్తులు వాళ్ళెవరు కూడా దీన్ని ఖండించడం లేదు. మీరు చూడండి, గమనించండి. అర్థమైందా? సో కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే సీనియర్ మంత్రులు ఉన్నారో వాళ్ళెవరు ఖండించడం లేదు. దీని అర్థం ఏంటి? అంటే తప్పకుండా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారని అర్థమవుతుంది. చెప్పండి. సో ఒకటి ప్రధానంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటుంది ఏంటంటే, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అప్పుడు బీఎస్పీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఆయనే కంప్లైంట్ చేశారు, నా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది, నా ఐఫోన్ హ్యాక్ గురైంది అని చెప్పి కంప్లైంట్ చేశారు. దాని విషయమై విచారణకు పిలిస్తే ఆయన రెస్పాండ్ కావట్లేదు అని అంటారు. కాంగ్రెస్ పార్టీ అంత అజ్ఞానులు ఇంకొకరు లేరని మీ మాటల ద్వారా నాకు అర్థమవుతుందండి. ఎందుకంటే నేను 2023 జనవరిలో యాపిల్ నుంచి నాకు వచ్చిన మెసేజ్ ను రెఫర్ చేస్తూ నా ఫాలోయర్స్ కొంతమంది ఆనాడు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ కు కంప్లైంట్ చేసిన మాట వాస్తవం. యాపిల్ నాకేం చెప్పిందంటే, ఏవో గవర్నమెంట్లు నీ ఐఫోన్ లోకి హ్యాక్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి, జాగ్రత్తగా ఉండని ఒక మెసేజ్ పెట్టింది. 2 సార్లు నాకు మెయిల్ ఇచ్చింది. 2 సార్లు మెయిల్ ఇస్తే ఆ 2 సార్లు ఈమెయిల్ ఇచ్చిన దాన్ని నేను ఈ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కి ఇచ్చాను. వాళ్ళు ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. నేను ఫలాని గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంటా కేంద్ర ప్రభుత్వమా నేను రాయలేదు. నాకు యాపిల్ కి వచ్చిన మెసేజ్ కు ఇన్వెస్టిగేట్ చేయండి అని చెప్పాను. తప్పేముంది? ఇప్పుడు నేనేమంటా అంటే, నేను రిప్లై ఇవ్వలేదని కాంగ్రెస్ వాళ్ళకి ఎట్ట తెలుసు? సో వాళ్ళ అజ్ఞానం అక్కడే బయటపడుతుంది. పోలీసుల నుంచి నాకు ఒక నోటీస్ వస్తే దానికి రిప్లై ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి వ్యక్తి మీద ఉంటది. కాకపోతే నేను నిందితుడిని కాదు, నేను సాక్షిని. నాకేమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే తప్పకుండా నేను ఇస్తాను. అంటే మీరు సిట్ విచారణకు హాజరయ్యారా? అంటే వాళ్ళకేమైనా విట్నెస్ గా సిట్ ఇచ్చిన నోటీస్ నేను రిప్లై ఇచ్చేసినండి. ఆల్రెడీ రిప్లై ఇచ్చేశారు. అంటే డైరెక్ట్ గా కాకుండా రిటర్న్ గా సిట్ ఆఫీస్ కు పోవాల్సిన అవసరం లేదు. నేను ఏం చెప్పాలనుకున్నానో నేను వాళ్ళకి క్లియర్ గా చెప్పాను. నేను ఇంకొకటి కూడా చెప్తున్నా, ఈ సిట్ అనే దాని మీద కూడా నాకు నమ్మకం లేదని కూడా నేను సిట్ వాళ్ళకి చెప్పాను. ఎందుకు సార్ అంటే మీరు మాజీ ఐపీఎస్ అధికారి, మీకు దీని సిట్ పరంగా లూప్ హోల్స్ ఏం కనబడుతున్నాయి? ఇప్పుడున్న సిట్ ద్వారా నిజమైన విచారణ జరగదు అని ఎందుకు మీరు అనుకుంటున్నారు? చాలా మంచి ప్రశ్న, ధన్యవాదాలు ఈ ప్రశ్న అడిగినందుకు. నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, సిట్ అనేది ఎవరికి రిపోర్ట్ చేస్తుందండి? రేవంత్ రెడ్డి గారికి రిపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఆయన హోమ్ మినిస్టర్. కరెక్ట్. ఇప్పుడు నేను ఒక సాక్షిని, నా ఫోన్ కూడా ట్యాప్ అయిందని సిట్ వాళ్ళు నాకు నోటీస్ పంపించారు. అసలు 14వ తారీఖు నాడు నాకు నోటీస్ వచ్చింది. కానీ ఆంధ్రజ్యోతి దినపత్రిక 7వ తారీఖు నాడే ఇకపై ఆర్ఎస్ ప్రవీణ్ వంతు, ఇతన్ని కూడా సిట్ విచారిస్తుంది అని చెప్పి రాశాడు ఆయన. తర్వాత నేను సిర్పూర్ కాగజ్ నగర్ లో ఉన్నప్పుడు మళ్ళీ నాకు 2వ నోటీస్ పంపించారు. ఆ నోటీస్ కూడా అది కేవలం ఆంధ్రజ్యోతి దినపత్రికలోనే ప్రచురితం అవుతుంది. అంటే దీని అర్థం ఏంటి? ఈ సిట్ ను వెనక నుంచి ఆంధ్రజ్యోతి దినపత్రిక యాజమాన్యం, అది రాధాకృష్ణ గారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు కావచ్చు, లేకపోతే రేవంత్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరి ఇన్ఫ్లుయెన్స్ తోనే సిట్ నాకు ఇట్లా పంపిస్తుంది. అట్లా చాలా మందికి పంపిస్తా ఉంది, భయపెట్టిస్తా ఉంది. రెండవది, ఇప్పుడు ఈ సినిమా తారల ఫోన్లు హ్యాక్ చేస్తున్నారనే రూమర్లు వచ్చినప్పుడు ఎందుకు సిట్ మరి పత్రికా సమావేశం పెట్టి చెప్పడం లేదు? అది జరగలేదనేది కొన్ని పత్రికలు కూడా కూస్తున్నాయి. అయినా కూడా నిజంగా జరిగిందా లేదా అనేది నిజాలు, వాస్తవాలు మరి సిట్ వచ్చి చెప్పాలి కదా. ఎందుకు చెప్పడం లేదు? అంటే ప్రెస్ మీట్ పెట్టొచ్చా? అట్లా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ పెట్టొచ్చండి. ఇప్పుడు రూమర్స్ వస్తున్నాయి. రూమర్స్ వస్తే మా దగ్గర కరెక్ట్ సమాచారం ఉంది, ఈ సినిమా తారల ఫోన్లు ట్యాప్ కాలేదని చెప్పొచ్చు కదా. నిజంగా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ గా ఉంది. విచారణ అధికారులు ప్రెస్ మీట్ పెట్టిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా గతంలో? డే టు డే ప్రోగ్రెస్ చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ప్రజల లోపల రకరకాల అనుమానాలు ఉన్నప్పుడు తప్పకుండా చెప్పొచ్చు. ఉదాహరణకు బాలకృష్ణ గారి కేసు ఉంది. బాలకృష్ణ గారు ఆయన ఎవరి మీద కాల్పులు జరిపారు.
అప్పట్లో వెల్లంకొండ ఒక 10 సురేష్. సంవత్సరాల క్రితం వెల్లంకొండ సురేష్ జరిపినప్పుడు ఎస్ 2004 లోనో 2005 లోనో యా జరిపినప్పుడు అప్పుడు ఎవ్రీ వీక్ ఎట్లా జరుగుతుంది, ఏం జరిగింది అనేది పోలీస్ కమిషనర్ ఆయనే వచ్చి చెప్పేవాడు. ఇప్పుడు రకరకాల రూమర్స్ వస్తున్నాయి. దీన్ని కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా వాడుకుంటుంది, ప్రతిపక్షాల మీద బురద జల్లే ప్రయత్నం చేస్తుంది. అది మరి అలాంటప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎటో పోతుంది. రేవంత్ రెడ్డి రాజకీయంగా దీన్ని వాడుకోవాలనుకుంటున్నప్పుడు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వచ్చి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మా దగ్గర ఈ సమాచారం ఉంది, క్రిటికల్ విషయాలు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ అబద్ధాలు ఏవైతే ప్రచారం ఉన్నాయో వాటి గురించి కూడా చెప్పొచ్చు కదా. ఇప్పుడు మహా న్యూస్ ఉంది, మహా న్యూస్ అశ్లీలంగా థంబ్నెయిల్స్ పెట్టి ప్రచారం చేస్తుంది. ఇలా చేయకూడదు అని చెప్పాలి కదా హైదరాబాద్ పోలీస్ కమిషనర్. వాళ్ళకి నోటీస్ పంపించాలిగా మహా న్యూస్లకు. వాళ్ళ మీద ఎందుకు కేసు బుక్ చేయడం లేదు మహా న్యూస్ల మీద? ఓకే ఓకే తెలంగాణ సైబర్ అంటే సెలెక్టివ్ లీక్స్ ఇస్తున్నారా సిట్? 100% ఇస్తున్నారు. అదే కదా నేను చెప్పేది. ఒక ఆంధ్రజ్యోతికి ఒక మహా న్యూస్ కి ఎట్లా పోతున్నాయి లీక్స్ మరి? అంటే ఇప్పుడు జర్నలిస్టులు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు కదా ఏం జరుగుతుంది ఏందన్నది కామన్. ఇప్పుడు పోలీస్ ఆఫీసర్స్ తో ఆఫ్ ది రికార్డ్ మీరు కూడా ఏదైనా ఎస్పీగా ఉన్నప్పుడు అంతకుముందు ఉన్నప్పుడు కూడా మీరు ఉన్నప్పుడు కూడా చాలా మంది మాట్లాడతారు కదా ఏం జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ అని చెప్పి. నేనేమంటున్నా అంటే ఒక వ్యక్తి భద్రతకు ప్రమాదం కానప్పుడు, ఒక వ్యక్తి పరువుకు ప్రమాదం కానప్పుడు, ఒక వ్యక్తి ఒక ఇన్వెస్టిగేషన్ దిబ్బ కానప్పుడు నువ్వు జర్నలిస్ట్ అందరికి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పి సెలెక్టివ్ లీక్లు ఎందుకు ఇవ్వాలంటున్నా నేను. ఓకే ఓకే ఇప్పుడు ఒక చెయ్యని నేరానికి ఒక కేసీఆర్ గారి మీదనో, కేటీఆర్ గారి మీదనో, హరీష్ రావు గారి మీదనో, లేకపోతే నా మీదనో ఎందుకు బురద చల్లడం? నేను సాక్షినైతే నన్ను నిందితుడైనట్టు ఎందుకు రాయించడం వాళ్ళతోని? అది నేను అంటున్నా. ఓకే మీరు నిందితురని రాశారా వాళ్ళు? ఆ అర్థం వచ్చేటట్టుగా రాస్తారు. అదే నేను చెప్తున్నా. ఓకే ఓకే సార్, ఒకటి ఇప్పుడైతే మీరు అప్పట్లో యాపిల్ నుంచి మీకు మెయిల్స్ వచ్చాయని చెప్పారు. అవునండి. సో